హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈరోజు జూన్ 26వ తారీఖు రోజున మన సబ్స్క్రైబర్ లాస్ట్ ఇయర్ మనకాడనే సఫల్ భీష్మ 36 అండ్ శాంతి 999 రెండు వెరైటీలు అయితే వాళ్ళకు వచ్చి లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇదే సంవత్సరం వాళ్ళు పండించుకొని వాళ్ళ తోట బాగుందని మళ్ళీ రెండోసారి కూడా మన కాడికి వచ్చి తీసుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఏం తీసుకున్నారు, ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు అనే దాని మీద అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. మీ పేరు? బాలకృష్ణ. ఓకే, ఏ ఊరు? చిన్న చెల్మెడ అంటే జిల్లా సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండల్ గ్రామం చిన్న చెల్మెడ. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఎన్ని ప్యాకెట్లు వేశారు? 20 ప్యాకెట్లు. ఓకే, ఎలా వచ్చింది దిగుబడి? ఏమైనా చీడపీడల్ని తట్టుకున్నాయా? వైరస్ తట్టుకుందా? నల్లిని తట్టుకుందా? ఓకే, ఏమైనా విల్ట్ వచ్చిందా? చెట్టు ఎంత హైట్ పెరిగింది? ఈ భుజాల కడికి వచ్చింది. దీని కాండం శాతం పెరిగిందా, సన్నగుందా? కాండం శాతం లావు. ఎక్కువ కొమ్మలు వచ్చినాయా? కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఎన్ని అంచు అంటే ఎంత ఫీట్స్ పెట్టుకున్నారు? 40 ఇంచులు పెట్టుకున్నారు. మొక్కకు మధ్య దూరం ఎంత పెట్టుకున్నారు? ఫీటు పెట్టుకున్నారు. ఫీటు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలా? 18 పెట్టుకోవాలా? ఫీటుకు మధ్యన 18 పెట్టుకోవాలా. మీకు ఇంకా జిబ్ అయిపోయింది. జనవరి నెలల మీకు నడవనీకి వచ్చిందా? లోపటి నుంచి రాలే. పంపు కొట్టడానికి ఇబ్బంది అయిందా? అల్కగా ఉందా? బాగా ఇంకా సెట్ అయింది అన్నట్టు. ఓకే అన్న, నమస్తేనే. మీ పేరు? నరసింహాచారి. ఓకే, మీరు వేసుకున్నారా లాస్ట్ ఇయర్? ఎలా వచ్చింది? ఎకరకు 26-27 క్వింటల్ వచ్చింది భీష్మ 36. ఇక ఈసారి కూడా అదే తీసుకుపోతున్నాము. ఇంకా నలుగురికి చెప్పినాము, చాలా బాగుంది. వచ్చి రైతులు చూసి బాగుంది అని ఇక్కడ ఐలాపురం గ్రామస్తులు కూడా ఇక్కడికి మీ దగ్గరకు వచ్చి మొన్న తీసుకుపోయారు. మీ తోటను చూసే తీసుకుపోయారు. అదే చాలా బాగా వచ్చింది. ఇలా కూడా వేసిన అది కూడా ఇంచుమించు అదే రేంజ్ కి లైట్ కూడా బాగా వచ్చింది. ఓకే, ఇక మాకు ఫస్ట్ సారి కాబట్టి మేము చేసేదానికి ఇంకెక్కుస్తుండేనేమో అని మా అనుభవం. కానీ ఈసారి మాత్రం ఇంకా ఎక్కువ దిగుబడి రానికే ప్రయత్నాలు చేస్తాం మా ద్వారా. ఓకే, మంచి మాట చెప్పారు. ఓకే, అన్నిటి మీద మీకు చాలా మంది తోటలు వేసుకున్నారు మీ సైడ్. వాటి మీద మీది పెచ్చుందా? వాటి మీద మీకు తక్కువ? అయితే మా చేను పక్కకు ఆయన ఏది యమునా సీడ్ అని అక్కడికి వెళ్ళి తెచ్చిండు, గుంటూరుకి వెళ్ళి. ఓకే, మాది E8 ఉంటే ఆయనది E8 ఉండి మొత్తం అది ముడత రోగం వచ్చింది. ఎన్ని మందులు నేను ఏది కొడితే అది కొట్టిండి, నాకు చూసి 2 సార్లు కొట్టిండు, కానీ అది పనిచేయలేదు. ముడత మొత్తం పోయింది. మనది హైట్ బాగుంది, మంచి తమలో ఆకు బాగుంటది. కాపు ఇట్లా కొమ్మ లేపితే ఇట్లా గజ్జ కథ మొత్తం ఇట్లా కనబడుతుంది. బాబాయ్ గారు నమస్తే. మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 23 తీసుకున్నారు. ఓకే, ఇదే సంవత్సరం కొత్త. ఓకే అన్న, నమస్తేనే. మీ పేరు? ఏలమల్లయ్య. ఏ ఊరు మీది? ఎట్టలపాడు. ఇది ఎలా తెలుసు మీకు? నా యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు. ఓకే, మా సబ్స్క్రైబర్ అన్నట్టు. ఓకే, ప్రతిదీ మాకు ఫోన్ చేయండి, మేము ప్రతి సలహాలు ఇస్తాము. ఓకే, ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా మీతో ఇంకా 10 మంది వచ్చినట్టు చేద్దాం. ఓకే, నమస్తే. ఓకే, అయితే మా పక్కన అయినా కానీ మేము దాన్ని వేయట్లేదు. ఎందుకంటే తాళైంది, చెట్టు కూడా హైట్లేదు. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇట్లా ఎంతో తీసుకుంటారు కదా, ఈ సంవత్సరం చేద్దామని కొత్తగా చేస్తానండి. ఓకే, పక్కా కంపెనీలతో మాకు సంబంధం లేదు. వాళ్ళ గురించి మేము మాటను కూడా మాట్లాడడం. అది ఎట్లా ఉన్నా మాకు సంబంధం లేదు. మీరు వచ్చట వాళ్ళ గురించి మేము అడగం. ఓకే, మా దాని గురించి మేము దాని గురించి ఇంకా 10 మందికి చూపెడతాం, కానీ పక్కోని గురించి మాకు సంబంధం లేని మ్యాటర్. ఓకే, బాగా దిగుబడి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైతు హామీ ఇస్తుండు. ఓకే, ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేసాం. ఓకే, అప్పుడు బుక్ చేసుకుందాం అనుకోలే కానీ మళ్ళీ అటు ఇటు ఆలోచించిన. ఓకే, లాస్ట్ కి ఫైనల్ గా ముగ్గినాయి. ఓకే, నమస్తే.